హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రముఖ ధర్మశాస్త్ర నిపుణులు మనకు సుపరిచితులు డాక్టర్ కాకునూరి మూర్తి గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు? క్షేమంగా ఉన్నాను తల్లి. ఇప్పుడు కంటిన్యూస్ గా చాలా మంది ఎవ్రీడే రాశి ఫలాలు మాస ఫలాలు ఫాలో అవుతుంటారు. వాటికి తగ్గట్టుగానే బిహేవ్ చేస్తుంటారు. అది కరెక్టేనా మరి? మంత్రాలు ఎక్కువైతే మతి చెలిస్తుంది అని ఒక మాట. ఏం చెప్పానమ్మాయి? మంత్రాలు ఎక్కువైతే మతి చలిస్తుంది కదా. ఒక దైవం, ఒక జాతకం, ఒక సంవత్సరం, ఒక జ్ఞానం, ఒక పద్ధతి, ఒక ధర్మం, ఒక మాట, ఇది నేర్చుకోవాలి. రోజువారీగా నాకెలా ఉంది అంటూ ప్రతిరోజు పేపర్ తెరిచి హారోస్కోప్ చూసుకుంటూ, లేదా లిండాస్ ఇంగ్లీష్లో చెప్పుకుంటూ ఉంటాం, చార్ట్ చూసుకుంటూ నాకు ఇలా ఉంది, లియో అలా ఉంది, క్యాన్సర్ ఇలా ఉంది, వాడి క్యాన్సర్ వస్తుంది. శాస్త్రం ఏం చెబుతుంది అంటే, ఉగాది సంవత్సర ఆరంభంలో పంచాంగ శ్రవణం చేసి ఈ సంవత్సరం నాకు ఇలా ఉండబోతుంది అని తెలుసుకొని, ఫ్యూచర్ ప్రిడిక్షన్స్ ఇలా ఉండబోతుంది అని తెలుసుకొని ఏం చేస్తే ఇంకా బాగుంటామో ఆ పద్ధతులు అన్వేషించాలి. జాతకం తెలుసుకోవడం అంటే ఇయర్ ప్లాన్, పంచాంగం అంటే వార్షిక ప్రణాళిక. దిస్ ఇస్ ప్లాన్. ఎకనామిక్స్, ఆర్థిక శాస్త్రం చదువుకున్న వాళ్ళకే తెలిసే అంశం. ప్లాన్ అండ్ ప్లానింగ్ బోత్ ఆర్ డిఫరెంట్. ప్లాన్ ప్రణాళిక, ప్లానింగ్ ఇంప్లిమెంటేషన్ చేసే సమయంలో, అమలు చేసే సమయంలో ఉండేటటువంటి విధానం. రోజు మనం తిరగగానే అలా మనం చూసుకుంటూ ఉంటామంటే అందులోనే ఉంటాం. సార్ చూసుకున్నాం, అయిపోయింది, ఏం చేస్తే బాగుంటాం, ప్లాన్ వేసుకున్నాం. ఫ్యూచరిస్టిక్ ఆప్టిట్యూడ్, ఆప్టిమిజం పెంచుకోవాలి, ఆశాభాదృక్పథం పెంచుకోవాలి. అంతేకాని రోజు నేను హారోస్కోప్ చూసుకుంటాను అంటే అతడు నిరాశలో కూరుకుపోయే ప్రమాదం ఉంది. పంచాంగం అంటే తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం, ఈ 5ంటికి పంచాంగం. ఈ 5ంటిలో రోజు తప్పనిసరిగా మనం తెలుసుకోవలసినవి తిథి, వారం, నక్షత్రం. ఈ 3 తెలుసుకోవాలి. ఇవాళ ఏమిటి నక్షత్రం? ఓ, ఈ నక్షత్రం ఉందా, కాస్త పెందరాళ్ళే బయలుదేరదాం. అంతేగాని నాకు ఎలా ఉంటుంది అన్న అప్లికేషన్స్ లేవు. మనం చేసే పనులలో మార్పు తెచ్చుకోవాలి, అంతేగాని పనులు ఎగ్గొట్టకూడదు. సుముహూర్తం దుర్ముహూర్తం అనేది మాత్రం చూసుకుంటూ దానికి తగ్గట్టు పనులు ఎగ్గొట్టకూడదు. పనులని ప్రణాళికగా మార్చుకోవడం కోసం రోజు పంచాంగం తెలుసుకోవాలి. కానీ నాకు ఇలా ఉంటుంది, నాకు అలా ఉంటుంది, నా పని అయిపోయింది, ఈ సంవత్సరం నా వెనకాతల 25 మంది అమ్మాయిలు పడబోతున్నారు, ఈ సంవత్సరం నా వెనకాతల 20 మంది అబ్బాయిలు తిరుగుతారు, ఇది కాదండి జాతకం అంటే, ఇది కాదండి రోజు వారు తెలుసుకోవాల్సింది అంటే. చేసే పనులను క్రమ పద్ధతిగా మార్చుకోవడం కోసమే రోజువారీ పంచాంగం. ఇలా ఆలోచన చెయ్యాలి. ఓకే గురువు. శుభమస్తు గురువు గారు. శుభమస్తు.